అందరికీ నమస్తే. బీన్స్ కర్రీని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక్కసారి చేసుకొని చూడండి. బీన్స్ని చిన్న కట్ వేసేసుకొని ఉడకబెట్టి వేసుకొని పక్కకు పెట్టేసుకోండి. 2 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఉంటే మంచిగా ఉంటుంది. ఎండుమిర్చి నా దగ్గర లేవు. ఎండు మిరపకాయలు ఉన్నాయి, అంటే పచ్చిమిర్చి, అవి ఇవి వేసేసుకోండి. చిన్న కట్ వేసేసుకొని ఒక్కసారి పప్పులోకైనా సాంబార్లోకైనా ఇలా అంచుకు మంచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఫ్రై పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దంచి వేసుకోండి ఎల్లుల్లిపాయ పేస్ట్. దాని తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ రావాలంటే తగినంత సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసేసుకోండి. మీరు బీన్స్ కర్రీని ఎలా ట్రై చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి చూసిన వాళ్ళైతే. ఇలా బీన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కలపకండి. ఇలా చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికి ఇవ్వండి. దగ్గరికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దాని తర్వాత మూత తీసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూడండి, నూనె కూడా కనిపిస్తలేదు. తక్కువ నూనె పోసుకోవాలి, ఫ్రై కదా. ధనియాల పొడి వేసేసుకోండి ఒక 2 స్పూన్లంతా. మళ్ళీ కలిపేసుకోండి. ఫ్రై కాబట్టి 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటా తీసేసుకుంటా ఫ్రై చేసుకోండి. ఇలా ఎలా ఉంది చూడండి. చూడడానికి కూడా అందంగా తినాలనిపించేట్లా ఉంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించే టైంలో ఉడక పొడి ఫ్రై చేసుకున్నది వేసేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా కర్రీ రెడీ అయిపోయింది.